మోరల్ స్టోరీస్. ఎక్కడ చూసినా ప్రేమలు పిలుపులతో అందంగా ఉండే పచ్చని పల్లెటూరు అది. అక్కడ అందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వారితో పాటు రకరకాల వృత్తులతో ఆ ఊరు కళకళ్లాడుతూ ఉండేది. అదే ఊర్లో రాంబాబు అనే వ్యక్తి ఉండేవాడు. అతను రోజు ఆ ఊరి భూస్వామి ఏకాంబరం దగ్గరికి వెళ్ళాడు. రాంబాబు, రా రావయ్యా రా అంటూ మామూలుగా పలకరించాడు. నమస్కారం అయ్యా. ఏంట్రా ఇలా వచ్చావు? కాదయ్యా, డబ్బులు తీసుకొనొచ్చాను. సంతోషం, అమ్మగారికివ్వు అని చెప్పడంతో అమ్మగారికి డబ్బిచ్చి వెళ్ళాడు. ఏకాంబరం భార్య రమాదేవి ఆ డబ్బు చూసింది. అంత డబ్బు చూసి సంతోషంతో పాటు ఆశ్చర్యపోయింది. ఆ రోజు పనులన్నీ ముగించుకుని రాత్రి ఇంటికొచ్చాడు ఏకాంబరం. రమా, భోజనం పెడతావా అంటూ భోజనానికి కూర్చున్నాడు. రమాదేవి భోజనం వడ్డిస్తూ పక్కన కూర్చుంది. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? పొద్దున్న రాంబాబు వచ్చాడు కదా అంటూ మామూలుగా అడిగింది. ఏమైంది? అతను మన పొలంలో ఎంత కౌలుకి తీసుకున్నాడు? ఎకరా తీసుకున్నాడు. మనకి 20 ఎకరాలున్నా అంత డబ్బు రావట్లేదు. అతనికి మాత్రం అంతలా ఎలా వస్తోంది? ఏమోనే, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అని దాని గురించి పట్టించుకోకుండా మామూలుగా తింటున్నాడు ఏకాంబరం. పేరుకే భూస్వాములం, వాడికొచ్చిన దాంట్లో సగం కూడా మనకి రావడం లేదు అంటూ ఆ రోజు రాత్రంతా రమాదేవి ఏకాంబరాన్ని తిడుతూనే ఉంది. ఆ మాటలకి ఏకాంబరానికి పిచ్చి పట్టినట్టయింది. తర్వాత రోజు ఏకాంబరం రాంబాబుని ఇంటికి పిలిపించాడు. అయ్యా, ఏంటి పిలిచారంట? ఈసారి నువ్వే పంట వేస్తున్నావు? పసుపు వేద్దామనుకుంటున్నానయ్యా. సరే అని కాసేపు మాటల్లో పెట్టి పంపించేశాడు. తర్వాత ఏకాంబరం కూడా పసుపు పంట వేశాడు. కూలీల్ని పెట్టుకొని చాలా జాగ్రత్తగా పనిచేయించాడు. రాంబాబు 1 ఎకరం పంటలో చాలా దిగుబడి సాధించాడు. ఏంట్రా ఇది? మనం ఎంత కష్టపడినా ఆ రాంబాబుగాడ్లో సగం దిగుబడి కూడా రాలేదు అంటూ చాలా చిరాకు పడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఏకాంబరం దగ్గరికి రాంబాబు వచ్చాడు. అయ్యా, నమస్కారమయ్యా అని చాలా వినయంగా చెప్పాడు. కాని ఏకాంబరానికి ఎందుకో రాంబాబుని చూస్తేనే కోపం రావడం మొదలుపెట్టింది. ఏంటి రాంబాబు, ఇలా వచ్చావేంటి అంటూ చిరాగ్గా అడిగాడు. రాంబాబుకి ఏమీ అర్థం కాలేదు. మన ఆస్తి మనకి తప్ప అందరికీ బాగానే ఉపయోగపడుతుంది అని గొణుక్కుంటూ ఉన్నాడు. నువ్వొచ్చిన విషయం ఏంటో చెప్పు. రాంబాబు మనకెందుకులే అనుకుని తనొచ్చిన మాట చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, డబ్బు తీసుకొచ్చాను. ఈ సంవత్సరం నుంచి నువ్వు డబ్బివ్వద్దు అని ఒక్కసారిగా చెప్పడంతో రాంబాబుతో పాటు పాలేర్లు రమాదేవి కూడా ఆశ్చర్యపోయారు. నువ్వు పండించే పంటలో 10% నాకివ్వు. 10%? అవును, అలా అయితేనే నా పొలం నీకు కౌలుకిస్తాను అంటూ ఖరాఖండిగా చెప్పేశాడు. ఏకాంబరం అలా ఎందుకు మాట్లాడుతున్నాడో రమాదేవికి అర్థమై లోపల నవ్వుకుంది. అయ్యా, 10% పంట అంటే చాలా కష్టం కదయ్యా అంటూ గునుగుతూ అన్నాడు రాంబాబు. చూడు రాంబాబు, నా పద్ధతేంటో నీకు చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అని తెగేసి చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో ఏకాంబరంతో ఏం మాట్లాడలేక అక్కడ్నించి రాంబాబు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి 2 బస్తాల పసుపు ఎడ్లబండి మీద వేసుకుని తీసుకువెళ్లాడు. ఏకాంబరం ఇంట్లో అవి దింపేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం రాంబాబుతో పాటు భార్య మహాలక్ష్మి కూడా కూర్చుంది. ప్రతిసారి పంటలో 10% అంటే మనకి చాలా నష్టం కదా. నష్టమేనే, కాని మనకి వేరే దారి లేదు. వేరే వారి దగ్గర భూమి కౌలుకి తీసుకుందామా? ఏకాంబరాన్ని కాదని మనకెవ్వరూ భూమివ్వరు. మరి మనం భూమి కొనుక్కుందామా? అమ్మ వైద్యానికి, చెల్లి పెళ్లికి తీసుకున్న అప్పు అలాగే ఉంది కదా, అది తీర్తే కదా అంటూ భార్యాభర్తలు మనస్ఫూర్తిగా ఉన్నతున్నట్టు మాట్లాడుకున్నారు. వేరే దారిలేక ఏకాంబరం అడిగిన 10% పంట ఇస్తూ వచ్చాడు. రకరకాల పద్ధతులు వాడుతూ, మంచి ఎరువులు వాడుతూ పంట పండిస్తూనే ఉన్నాడు రాంబాబు. ఏకాంబరానికి ఈర్ష్య బాగా పెరిగిపోయింది. వీడెలా పండిస్తున్నాడు అసలు అంటూ ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఎప్పుడైతే అవతలి వారి గురించి ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే అతను మనల్ని జయించినట్టే. ఒకరోజు రాంబాబు మూటలు తీసుకుని ఏకాంబరం ఇంటికొచ్చాడు. రాంబాబు, అయ్యా చెప్పండి. వచ్చే పంట కాలం నుంచి ఇంకొక 10% ఎక్కువ పంట ఇవ్వాలి అని మామూలుగా చెప్పేశాడు. రాంబాబుకి ఏమీ అర్థం కాలేదు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు ఏకాంబరం. ఏకాంబరం చెప్పిన మాటలకి రాంబాబు నెత్తిన పిడుగు పడినట్టయింది. ఇక ఏం చేయాలో తెలియక అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఏకాంబరం కావాలని ఇలా చేస్తున్నాడని రాంబాబుకి అర్థమైపోయింది. వెంటనే భూస్వామికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరడిగిన 20% ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏకాంబరం తన పథకం ఫలించినందుకు చాలా సంతోషించాడు. రాంబాబు పంట పండించడం, 20% పంపించడం జరుగుతూనే ఉండేది. ఉచితంగా సొమ్మొస్తూ ఉంటే భార్యాభర్తలిద్దరూ కూర్చొని తింటున్నారు. ఆ తర్వాత ఒకరోజు రాంబాబు 30% పంట తీసుకొచ్చాడు. ఏంటి రాంబాబు, ఈసారి 30% తీసుకొచ్చావు? రాంబాబు ఏమీ మాట్లాడకుండా దిగుబడి ఏకాంబరం ఇంట్లో పెట్టి వెళ్ళాడు. ఇదేంటయ్యా, ఇంత పంటిచ్చాడు? వాడెంత ఇస్తే మనకెందుకే, బాగానే వచ్చింది కదా అని చాలా సంతోషించారు. రాంబాబు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ భూస్వామికి ఇస్తూ ఉంటే రాంబాబు భార్య మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేది. ఒకరోజు రాంబాబు ఏకాంబరం దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా, పంట ఇంకా రాలేదు కదా, అప్పుడే వచ్చావేంటి? మీతో కొంచెం పని పడిందయ్యా. పనా? ఏంటది అని కొంచెం అనుమానంగా అడిగాడు. ఏం లేదయ్యా, కొంచెం డబ్బు అవసరం పడింది. విచిత్రంగా ఉందే, నువ్వప్పు అడుగుతున్నావా? చాలా విడ్డూరంగా ఉంది. ఎంత కావాలి అంటూ మామూలుగా అడిగాడు. 10,000 కావాలయ్యా అని మామూలుగా అడిగాడు. 5 రూపాయలు వడ్డీ. సరే అయ్యా అంటూ వినయంగా చెప్పాడు. ఆ డబ్బు తీసుకుని రాంబాబు ఇంటికొచ్చాడు. ఏమయ్యా, మనకి డబ్బు అవసరం లేదు కదా, అప్పు తీసుకోవాల్సిన అవసరమేంటి అని అమాయకంగా అడిగింది మహాలక్ష్మి. మనకి డబ్బు అవసరం లేదే, కాని ఆ జమీందార్కి బుద్ధి అవసరం అని చెప్పాడు. మళ్లీ ఏకాంబరం దగ్గరికి వెళ్లి ఆ డబ్బు వడ్డీతో సహా ఇచ్చాడు. ఏకాంబరం దంపతులకి పంటకి పంట, డబ్బుకి డబ్బు రావడంతో చాలా సంతోషించారు. రాంబాబు ఏం చేస్తున్నాడో అతని భార్యకి అర్థం కాలేదు. మళ్లీ అప్పు తీసుకోవడం, వడ్డీతో సహా తిరిగివ్వడం జరుగుతూనే ఉంది. ఒకరోజు ఏకాంబరం దగ్గరికి రాంబాబు డబ్బుతో వచ్చాడు. అయ్యా, డబ్బు తీసుకోండి అంటూ కొంచెం ఎక్కువ ఇచ్చాడు. ఇదేంటయ్యా, వడ్డీ కంటే ఎక్కువ ఇచ్చావు? అది నిన్న మీరిచ్చిన డబ్బు పిల్లల్ని పెట్టింది, అందుకే అంత డబ్బు ఇచ్చాను అని వినయంగా అన్నాడు. భార్యాభర్తలకి ఏమీ అర్థం కాలేదు. రాంబాబు డబ్బిచ్చి మౌనంగా వెళ్ళిపోయాడు. ఇదేంటయ్యా, డబ్బులు పిల్లలు పెట్టడమేంటి? వాడు పిచ్చోళ్లే, వాడి డబ్బులు మన దాంట్లో కలిసుంటాయనుకుంటా అంటూ ఆ డబ్బు తీసుకుని రాంబాబు అమాయకత్వానికి ఇద్దరూ చాలా నవ్వుకున్నారు. అలా 2 మాసాల తర్వాత మళ్లీ డబ్బు తీసుకున్నాడు రాంబాబు. ఇంకోసారి 3-4 మాసాల తర్వాత మళ్లీ పిల్లలు పుట్టాయని ఎక్కువ డబ్బిచ్చాడు. ఏకాంబరం, రమాదేవి ఊరికి డబ్బొస్తోందని చాలా సంతోషపడ్డారు. ఒక 4 మాసాల తర్వాత దిగాలుగా ముఖం పెట్టి రాంబాబు వీళ్ల దగ్గరకొచ్చాడు. అయ్యా అని చాలా నీరసంగా పిలిచాడు. ఏంట్రా అంత నీరసంగా ఉన్నావు, ఏమైంది? అది నిన్న జబ్బుచ్చి పండిన పంట, డబ్బు మొత్తం చనిపోయాయ్యా అనగానే ఏకాంబరం, రమాదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నన్ను క్షమించండి అయ్యా అంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? డబ్బు పంట చనిపోవడమేంటి? డబ్బు పిల్లలు పెట్టినప్పుడు డబ్బు చనిపోదా అని అడిగాడు. దాంతో ఏకాంబరం, రమాదేవులకి విషయం బాగా అర్థమైంది. ఇది వారికి గుణపాఠం చెప్తున్నాడని వాళ్ళకి తెలిసిపోయింది. రాంబాబు అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఏంటండి అలా చెప్పి వెళ్తున్నాడేంటి? ఎక్కువ మాట్లాడితే ఆ భూమి కూడా చనిపోయిందని లాగేస్తాడు, వాడితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. తర్వాత ఏకాంబరం రాంబాబు దగ్గరకొచ్చాడు. క్షమించమని అడిగాడు. భర్త అలా ఎందుకు చేశాడో
ఇప్పుడు మహాలక్ష్మికి అర్థమైంది. అలా తన తెలివితో ఆ కౌలు రైతు భూస్వామికి సమాధానం. సుందరయ్య పక్కూరైన శివరామపురం నుంచి వేరుశనగలు తీసుకుని ఆయాసపడుతూ తన ఊరికొస్తున్నాడు. కృష్ణ, రామా, కొండని మోస్తున్నట్టుంది. పాపం వాడు సరైన కొలతలు వేసినా నేనే కొసరు కొసరు అంటే ఇంకా వేయించుకున్నాను. ఇప్పుడు మోయలేకపోతున్నాను అంటూ తనని తాను తిట్టుకుంటూ రొప్పుతూ వస్తున్నాడు. ఒక్కో అడుగు వేసుకుంటూ ఊరి దగ్గరలోకి వచ్చేశాడు. అమ్మయ్యా, వచ్చేసా అని మూట దించుకుని కాస్త ఆయాసం తీర్చుకుంటున్నాడు. కొంచెం దూరంలో నేరేడు చెట్టు కింద ఒక జంట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ మిట్ట మధ్యాహ్నం పూట ఎవరబ్బా అంటూ కొంచెం ఓపిక చేసుకుని తీరిగ్గా చూశాడు. అక్కడ ఉండేది ఎవరూ కాదు, మునసబు సీతారామయ్య కూతురు మనోజ. ఆ అబ్బాయిని మాత్రం సుందరయ్య అస్సలు గుర్తుపట్టలేదు. మన మునసబు గారి కూతురులా ఉందే అని నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సుందరయ్యని చూడగానే ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. అమ్మా మనోజా, నువ్వా? ఏంటమ్మా ఇక్కడ అని అడిగాడు. మనోజ మాత్రం తలదించుకొని నిలబడింది. అమ్మా, మీ నాన్నగారికి ఇక్కడ చాలా మంచి పేరుంది. చుట్టుపక్కల ఆయన చెప్పిందే వేదం. ఆ అబ్బాయిని చూస్తే జులాయిగాడ్లా ఉన్నాడు. అంటే మావయ్య, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమకి మాటలు సరిపోతాయమ్మా, పెళ్లికి మనుషులు సరిపోవాలి. నా జీవితం నాకు తెలుసు మావయ్య అని చెప్పి వెళ్ళిపోయింది మనోజ. సుందరయ్య ఏం పట్టించుకోకుండా తన వేరుశనగల మూట తీసుకుని బయలుదేరాడు. కొన్ని రోజులు గడిచాక సుందరయ్య ఆ కుర్రాణ్ణి గమనించాడు. అతను చెడు అలవాట్లకి బానిసై తిరుగుతూ ఉంటాడని తెలిసింది. దాంతో సుందరయ్య సీతారామయ్య ఇంటికి వెళ్తాడు. ఇంటి ముందు అరుగు మీద కూర్చొనున్న మునసబు గారిని చూసి, నమస్కారం మునసబు గారు అని వినయంగా అన్నాడు. ఓ సుందరయ్య, రా రా కూర్చో అంటూ అరుగు మీద కూర్చోబెట్టాడు. ఇద్దరూ కాసేపు పంటల గురించి, వాటికి కొట్టాల్సిన పురుగుల మందుల గురించి మాట్లాడుకున్నారు. మరికొద్దిసేపు ఊర్లో జాతర గురించి మాట్లాడుకున్నారు. మొన్న జాతరలో భోజనాలు సరిపోలేదని గోల చేశారు. ఈసారి అలా జరగకూడదు. వంట చేసే కనకయ్యకి ముందే చెప్దామండి అని కాసేపు అన్ని విషయాలు మాట్లాడుకున్నాక సుందరయ్య ఏదో తటపటాయిస్తున్నాడని అర్థమైంది సీతారామయ్యకి. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైంది అని సీతారామయ్య పనిగట్టి అడగడంతో సుందరయ్య ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, మొన్న పక్కూరికి వేరుశనగల కోసం వెళ్ళి వస్తుంటే మన అమ్మాయి వేరే కుర్రాడితో అంటూ నసుగుతూ నసుగుతూ మొత్తం చెప్పాడు. ఆ మాట వినగానే సీతారామయ్య అగ్గిమీద గుగ్గిలవయ్యాడు. లేరా, ముందెక్కడి నుంచి లే. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడతావా? ముందెక్కడి నుంచి వెళ్ళావు అని పెద్దగా అరిచాడు. దాంతో సీతారామయ్య బంధువులందరూ వచ్చేశారు. పోరా కుక్క, నా ఇంట్లో ఎంగిలి మెతుకులు తినే నువ్వు నా కూతురు గురించి మాట్లాడతావా? పో అని బయటికి తోసేశాడు. సీతారామయ్య బంధువులందరొచ్చి సుందరయ్యని ఇంటి నుంచి గెంటేశారు. నా కళ్ళ ముందు ఇంకోసారి కనబడితే చంపేస్తావాణ్ణి అంటూ సీతారామయ్య అరుస్తూనే ఉన్నాడు. బంధువులందరూ సుందరయ్యని తోసేసి, బయటికి పోరా, ఈ వెధవని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అంటూ రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఇలాంటి మనిషిని ఇంట్లోకి రానిచ్చినందుకు మన సీతారామయ్య అనాలి. ఎవరినెక్కడ పెట్టాలో అక్కడ పెడితే అంతా బావుండేది అని నానా మాటలు మాట్లాడారు. సుందరయ్య ఆ అవమానాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్ళాడు. ఏం మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు. బయట నుండి విషయం తెలుసుకున్న సుందరయ్య కొడుకు కృష్ణ వచ్చాడు. నాన్న, వాడు నిన్ను అవమానించాడా? రా వెళ్దాం అంటూ ఉడుకు రక్తంతో అన్నాడు. కాని సుందరయ్యలో ఏమాత్రం చలనం లేదు. ఏం నాన్నా, రా వెళ్దాం, వాళ్ళ సంగతి తేల్చుకుందాం అనగానే సుందరయ్య మౌనంగా ఉండిపోయాడు. ఆవేశానికి ఏ సమస్య తీరదు. వాళ్ళు మాత్రం ఆవేశంలో నీ మీద చెయ్యి వెయ్యొచ్చా? కూతురు తప్పు చేసింది అంటే ఏ నాన్నైనా అలాగే స్పందిస్తాడు కృష్ణ. ఆయనకెంత బాధ కలిగిందో. ఏ తండ్రికి ఇలాంటి బాధ రాకూడదు అంటూ వాళ్ల గురించి ఆలోచిస్తున్నాడు సుందరయ్య. నువ్విక మారవు నాన్నా, ఇప్పుడు కూడా వేరే వాళ్ళ కష్టం గురించే ఆలోచిస్తున్నావు. వదిలేయరా
అని వాళ్ల గురించి పట్టించుకోలేదు. కొన్ని రోజులు అందరూ సుందరయ్యని ఏదో తప్పు చేసినట్టు చూడ్డం మొదలుపెట్టారు. సుందరయ్య వీధిలో నడుస్తుంటే, ఆడపిల్ల మీద నిందలు వేయడానికి సిగ్గుండాలి. మనిషికి వయసొస్తే సరిపోదు, బుద్ధి కూడా రావాలి అని సూటిపోటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. కొన్ని రోజులు ఇలానే తర్వాత అందరూ ఆ విషయం గురించి మర్చిపోయారు. ఎవరి పనిలో వాళ్ళుండిపోయారు. కాని ఆకాశంలో పిడుగుపడినట్టు ఒక వార్త మంటలా వ్యాపించింది. అదేంటో కాదు, మునసబు కూతురు మనోజ ఎవరితోనూ లేచిపోయింది అని వార్త పుట్టగానే కార్చిచ్చులాగా ఊరంతా వ్యాపించింది. అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సీతారామయ్యకి తల కొట్టేసినట్టయిపోయింది. ఊర్లో తలెత్తుకోకుండా అయిపోయింది. సీతారామయ్య దగ్గరికి అతని బంధువు వచ్చాడు. ఇదిగో సీతారామయ్య, నువ్వు ఏవైనా అనుకోవయ్యా, పిల్లల్ని పెంచడం అనేది అందరికీ చేత కాదు అన్నాడు. ఎద్దు మీద పుండిని కాకి పుడిచినట్టు తయారైంది సీతారామయ్య పరిస్థితి. ఆయన్ని అందరూ ఎన్నో మాటలన్నారు. సీతారామయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పిల్లలు వెధవ పనిచేస్తే తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగలేరు. ఏంటో నీ పరిస్థితి అని కావాలని మాట్లాడి వెళ్ళిపోయాడు. కూతురు వెళ్ళిపోయిన బాధ ఒక పక్క, ఇలాంటి రాబందుల మాట ఇంకో పక్క. సీతారామయ్యకి పీక కోసుకున్నట్టయింది. వీధిలో తిరుగుతుంటే పీక కోసుకునే మాటలు మాట్లాడుతున్నారు. బిడ్డల్ని కన్నాను, వాళ్ళ తలరాతల్ని నేను కన్నానా అని వెక్కి వెక్కి ఏడుస్తూ బాధపడ్డాడు సీతారామయ్య. అలా బాధలోనే ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం పూట సీతారామయ్య నడుచుకుంటూ వస్తున్నాడు. అరుగు మీద కూర్చున్న పెద్ద మనుషులు, తోటివాళ్లు ఎవ్వరూ మాట్లాడలేదు. సీతారామయ్య అలాగే వెళ్ళిపోయాడు. అలానే నడుచుకుంటూ ఊరి చివరున్న పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళాడు. నేను వస్తుంటే నలుగురు లేచి నిలబడేవాళ్లు. ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు, వెకిలిగా నవ్వుతున్నారు. అరువు పోయాక ప్రాణం ఉండి ఏం లాభం అంటూ బావిలోకి దూకబోతుంటే వెనక నుంచి ఒక మనిషి పట్టుకున్నాడు. సీతారామయ్య ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. తీరా చూస్తే అక్కడ సుందరయ్య నిలబడి ఉన్నాడు. మాకు తల్లో నాలుకలాగా ఉండేవారు, మీరీ పనిచేయడం ఏంటయ్యా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. మీరే ఇలా చేస్తే మీ కుటుంబం ఛిద్రమవుతుందయ్యా అనగానే సుందరయ్యని పట్టుకుని సీతారామయ్య బోర్న ఏడ్చేశాడు. నన్ను క్షమించు సుందరయ్య, ఆ రోజు నిన్ను నమ్మకుండా చాలా అవమానించాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. మోసే శక్తి ఉన్నవాడికి కష్టాలిస్తాడయ్యా ఆ భగవంతుడు. మీరిలా డీలా పడిపోతే ఎలా చెప్పండి? ఎలా ఉన్నా అమ్మాయి సంతోషంగా ఉండాలని మనం కోరుకుందాం అంటూ కొంచెం ధైర్యం చెప్పాడు. దాంతో సీతారామయ్యకి ఊరట లభించింది. ఇంతకీ నేనిక్కడ ఉన్నాను అని నీకెలా తెలుసు సుందరయ్యా? ఇందాక మీరు దిగులుగా నడుస్తూ వెళ్ళడం చూశానయ్యా. బాధల్లో ఉన్నోళ్ళని ఒంటరిగా వదిలేయకూడదని ఇలా వచ్చాను అని జరిగిందంతా చెప్పాడు. అక్కడ నాకు చాలా మంది కావలసిన వాళ్ళున్నారు, కానీ ఎవ్వరూ నీలా నా వెనక రాలేదు అంటూ కొంచెం కొంచెంగా జరిగిందంతా చెప్పాడు. ఎవరు పరాయి వారు, ఎవరు సొంతవారని ఇప్పుడు నాకు తెలిసింది సుందరయ్యా అని సుందరయ్యని గట్టిగా కౌగలించుకున్నాడు. ఒకరిని మోసం చేయడం తప్పయ్యా, ఒకరి కష్టాన్ని దోచుకోవడం తప్పు. అలాంటి వాళ్లే దర్జాగా బతుకుతుంటే మీకేవండి, మీరు నలుగురికి అన్నం పెట్టేవాళ్లు అంటూ ఓదార్చి ఊర్లోకి తీసుకువెళ్లాడు. ఊర్లో సీతారామయ్య తల ఎత్తుకొని గర్వంగా తిరుగుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాని ఇప్పుడు సీతారామయ్యకి సిగ్గుగా లేదు. ఎందుకంటే అతని పక్క అతనికి బాగా కావలసిన వ్యక్తి సుందరయ్య ఉన్నాడు అని అతని నమ్మకం.